ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఫాల్గుణ పూర్ణిమ, దమ్మపద డే మరియు హోలీ శుభాకాంక్షలు. ఈ మార్చి 14 ఈ పౌర్ణమికి చాలా రకాల విశేషాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం తీసుకున్నప్పుడు మనకి పూర్వకాలం నుంచి ఇప్పటిదాకా కూడా మహర్షులు కానీ ఋషులు మునులు వీళ్ళంతా కూడా అమావాస్యకి పౌర్ణమికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రకృతి కూడా అంధకారం నుంచి వెలుగులోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే చీకటి నుంచి వెలుగులోకి వస్తూ ఉంటుంది. అంటే అమావాస్య అంటే చీకటి, పౌర్ణమి అంటే వెలుగు. సో ఈ ప్రకృతితో అనుసంధానమై ఎవరైతే సాధన చేస్తారో వీళ్ళంతా కూడా ఈ 15 రోజులు కఠోరమైన సాధన చేసి, అంటే పూర్వకాలంలో ఈ గురువులకి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి జ్ఞానోదయం వచ్చేదాకా అసలు గురువుని వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళు పరిపూర్ణంగా ఆ సాధనని అందుకొని, జ్ఞానాన్ని అందుకొని వాళ్ళు సంపూర్ణత పొందాకనే గురువులను వదిలిపెట్టి వచ్చేవాళ్ళు. ఒకప్పుడు సాధన అంత కఠోరంగా చేసేవాళ్ళు. ఏదన్నా అనుకుంటే దాన్ని సాధించేదాకా బయటకు వచ్చేవాళ్ళు కాదు. అంటే ఆ రోజుల్లో సంకల్ప బలంతో సాధన చేసేవాళ్ళు, ఒక తపస్సు చేసేవాళ్ళు, సాధన సంపత్తిని పరిపూర్ణంగా సాధించే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. అప్పుడు గురువులతో సాంగత్యం అనేది, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడము, వాళ్ళతో కలిసి జీవించడము, తర్వాత వాళ్ళ ఆరాలో ఉండడం, వాళ్ళ చైతన్యంలో ఉండడం, ఇదంతా ఎక్కువ ఉండేది. సో దానివల్ల ఏంటంటే 15 రోజుల సాధన కఠోరంగా చేసేవాళ్ళు. చేసి ఈ పౌర్ణమి వచ్చే నాటికి ఈ ప్రకృతిలో వచ్చే పౌర్ణమితో పాటు వాళ్ళ లోపల కూడా అంతర్వెలుగుని చూసేవాళ్ళు అన్నమాట. అంటే ఈ చీకటిని దాటి వాళ్ళు వెలుగులోకి వచ్చేవాళ్ళు. సో కాబట్టి ప్రకృతి ఎలాగైతే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్తుందో, మనిషి యొక్క శారీరక స్థితి, మానసిక స్థితి, వాళ్ళ హృదయ పరివర్తన, వాళ్ళ లోపల శక్తి పరివర్తన అనేది కూడా చాలా జరిగేది. ఒకప్పుడు మనము చూసాం ఎస్పెషల్లీ మన భారతదేశంలో. సో అదేవిధంగా అప్పటి నుంచి, అంటే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి గురువు, ప్రతి జ్ఞాని ఎక్కడైనా కానీ ఈ అమావాస్యకి పౌర్ణమికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే అమావాస్య పౌర్ణమికి కూడా మన శరీరం లోపల కూడా ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి, ఎన్నో మార్పులు జరుగుతాయి. శారీరకంగా జరుగుతాయి, మానసికంగా జరుగుతాయి, శక్తిపరంగా జరుగుతాయి, అండ్ జీవితంలో కూడా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియకుండా జరుగుతాయి, కొన్ని సూక్ష్మంగా జరుగుతాయి. అయినప్పటికీ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే మనకు వస్తుందో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఇన్నర్ డార్క్నెస్ అనేది వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఇన్నర్ లైట్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు బయట మనం దీపం వెలిగిస్తే లోపల చీకటి అనేది పోదు. అదేవిధంగా బయట ఆకాశంలో ప్రకృతిలో వెలుగు అనేది వచ్చినప్పుడు మన లోపల చీకటి అనేది పోదు. ఆ పౌర్ణమి కానీ, ఆ సూర్యోదయం, ఆ చంద్రోదయం, ఆ పౌర్ణమి, అవన్నీ కూడా మన లోపల ఉదయించాలి, బయట కాదు. ఉదయిస్తే బయట ఉదయించినప్పుడు ప్రకృతి తేజోవంతం అయిపోతుంది. అదే మన అంతర్వెలుగు, అంతర్ సాధన, మనం అంతర్ముఖమైపోయి అంతర్వెలుగులోకి వెళ్ళిపోయాక మన లోపల తేజోవంతం అవుతుంది. కాబట్టి ప్రకృతిలో జరిగేటటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా మన ఆంతరంగిక పరివర్తనకి, మన శారీరక మానసిక పరివర్తనకి ఉపయోగపడేలాగా ప్రకృతి కూడా అలా పనిచేస్తూ ఉంటుంది. అంటే ప్రకృతి ప్రభావం అనేది మనిషి జీవితం మీద చాలా ఉంటుంది. సో అందులో భాగంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్థితిని అందుకునేవాడు. కాబట్టి 15 రోజులు సాధన చేసేవాళ్ళు అన్నట్టు. అలా చేసి వాళ్ళు అంతరంగంలో ప్రవేశించేవాళ్ళు. సో అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి మనకి సాధన చేయడం, పౌర్ణమి ధ్యానం చేయడము, పౌర్ణమి రోజు మనము ఆధ్యాత్మిక చర్చ చేసుకోవడం, సత్సంగాలు చేసుకోవడము, అండ్ యోగం చేయడము, రకరకాల సాధనల ద్వారా మనము ఆధ్యాత్మిక ప్రయాణం అనేది చేస్తూ ఉన్నాం. సో ఎస్పెషల్లీ కొంతమంది జ్ఞానుల జీవితంలో, ఎస్పెషల్లీ బుద్ధుడి జీవితంలో మనం తీసుకుంటే ఆయన జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా పౌర్ణమి రోజు జరిగాయి. బుద్ధుడు జన్మించింది పౌర్ణమి రోజే, ఆయన
ఇల్లు వదిలిపెట్టి వెళ్ళింది పౌర్ణమి రోజే. తర్వాత ఆయన మహాభారి నిర్వాణాన్ని పొందింది పౌర్ణమి రోజే. అదేవిధంగా జ్ఞానోదయం పొందింది పౌర్ణమి రోజే. అండ్ తర్వాత ధర్మచక్ర ప్రవర్తన అంటే ఆయనకి పరిపూర్ణ జ్ఞానోదయం వచ్చాక తను ధర్మాన్ని బోధించడం మొదలుపెట్టింది కూడా పౌర్ణమి రోజే. నిర్వాణం పొందింది అదే రోజు. తర్వాత మహాభారి నిర్వాణం పొందింది కూడా పౌర్ణమి రోజే. అంటే ఒక మనిషి జీవితంలో పుట్టుక, ఎదుగుదల, ప్రచారము, అవసాన దశలో బాడీ లీవ్ చేయడము ఇవన్నీ కూడా పౌర్ణమి రోజే జరిగాయి. అదేవిధంగా ఏదో ఒక సంవత్సరం అంతా వచ్చేటటువంటి ఈ పౌర్ణమిలో ఈ బుద్ధుడి జీవితానికి అదేవిధంగా ధమ్మపదకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది పౌర్ణమికి దానికి. అదేవిధంగా ఈరోజు ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మనము బుద్ధిస్టులు ధమ్మపద డే అని సెలబ్రేట్ చేస్తారు. అంటే బుద్ధుడు ఇచ్చినటువంటి సూత్రాలని ఆయన చనిపోయాక కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎన్లైటెడ్ మాస్టర్స్ యొక్క కౌన్సిల్లో ఆ బుద్ధ సూత్రాల గురించి డిస్కషన్ చేసి వాళ్ళు గ్రంథీకరణ చేసినటువంటి రోజు ఈరోజు. అదే బుద్ధుడు బోధించిన గ్రంథాన్ని ఏమంటారు? ధమ్మపద. ధమ్మపద అంటే ధర్మ మార్గం అన్నట్టు, అదొక జీవిత విధానం. సో ఆ గ్రంథం అనేది అది గ్రంథస్థం జరిగినటువంటి రోజు ఈరోజు ధమ్మపద డేగా సెలబ్రేట్ కూడా చేసుకుంటారు ఈ ఫాల్గుణ పౌర్ణమికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ మనకి ఆధునిక యుగంలో ఆయన 103 సంవత్సరాల క్రితము 103 సంవత్సరాల నుంచి బుద్ధ రక్షిత అనేటటువంటి ఒక బుద్ధిస్ట్ మాంక్ ఆయన బర్త్ యానివర్సరీ కూడా ఈరోజే. ఇలా రకరకాల సందర్భాలు ఉన్నాయి మనకి. అదేవిధంగా హోలీ పౌర్ణమి ఉంది. అంటే భారతదేశం అనేది వివిధ సంస్కృతులకి, సాంప్రదాయాలకి, వివిధ ధర్మాలకి పుట్టినిల్లుగా ఉంది భారతదేశం. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అందుకే ప్రతి ఒక్క అకేషన్ని ఒక సెలబ్రేషన్ లాగా, ప్రతి ఒక్క అకేషన్ని ఒక పండగలాగా, ఒక ఉత్సవంలాగా జరుపుకోవడం అనేది భారతదేశం యొక్క ఆనవాయితీ. మనకి హోలీ గురించి మనం చెప్పుకోవాలి అంటే దీనికి మనకి 2 రకాల కథనాలు చెప్తారు. పురాణాల ప్రకారం, ఇతిహాసాల ప్రకారం, చరిత్ర ప్రకారం ఏంటి అంటే భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు ఆయన జీవిత కాలంలో ఈయన భక్తి మార్గం నుంచి బయటకు వచ్చేసి సంసార జీవితంలోకి రావడానికి హిరణ్యకశిపుడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు భక్తి నుంచి బయటికి రావాలా, మామూలుగా అందరిలాగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు, ఆయనకి ఇబ్బంది పెట్టైనా, హాని చేసైనా పర్లేదు, భయపెట్టో, కొట్టో, తిట్టో ఏదో ఒకటి చేసి ఆఖరికి చంపుతానని బెదిరించి కూడా ఆ మార్గాన్ని మళ్లించే ప్రయత్నం చేస్తాడు హిరణ్యకశిపుడు. అందులో భాగంగా ఓ రోజు ఈయనను తీసుకెళ్ళి ఆమె హోళిక అనేటటువంటి ఒక రాక్షసి, అంటే ఆమె అంటే అగ్ని సాధన ద్వారా ఎవరైతే శరీరాన్ని తప్పింపజేస్తారో, ఎవరైతే ఆ స్థితిలో ఉండిపోతారో వాళ్ళకి అగ్నిలో కూర్చున్న వాళ్ళకి ఏం కాదు. కానీ మామూలు వ్యక్తి అయితే దాంట్లో కాలి చచ్చిపోతారు. సో ఈమె ఏం చేస్తుందంటే ఈ ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చొని పెట్టుకొని ఆమె పోయి అగ్నిలో కూర్చుంటుంది. అగ్నిలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆమె చనిపోతుంది, ఇతనికి ఏం కాదు. అంటే ఎందుకు ఏం జరగలేదు శరీరానికి, ఇది ఒక అభూత కల్పన, లేకపోతే జనరల్గా శరీరం అగ్నిలో పడేస్తే తగలబడిపోతుంది కదా, ఇది ఎందుకు జరగదు అంటే ఇప్పుడు ఇది భౌతికవాదులుగా చూసినప్పుడు ఇది ఒక పుకిట పురాణము, ఇది ఒక కథ, లేదంటే ఇది కల్పితము అని అంటారు. కానీ ఆధ్యాత్మికంగా మనం చూసినప్పుడు ఇప్పటికీ కొంతమంది యోగులు మనం చూస్తుంటే అగ్ని సాధన అని చెప్పి చేస్తారు. సూర్య సాధన, అగ్ని సాధన అని ఒకటి ఉంటుంది. ఈ అగ్ని సాధన, సూర్య సాధన చేస్తున్నప్పుడు ఏంటి అంటే మన శరీరాన్ని తప్పింపజేస్తారు. తప్పించడం అంటే ఏంటంటే అగ్ని ఎలాంటి టెంపరేచర్స్తో అయితే అగ్ని మండుతుందో బాడీ కూడా అదే టెంపరేచర్స్ తీసుకునొచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సూర్యముద్ర ద్వారా, తర్వాత మనకి ఈ సూర్యముద్ర ఒకటి, నెక్స్ట్ మృత్సంజీవిని ముద్రాస్ ఒకటి, కొన్ని రకాల యోగ ముద్రాస్ ద్వారా బాడీలో వేడి తత్వం అనేది పెంచి ఆ అగ్ని ఎంత డిగ్రీస్ సెల్సియస్లో అగ్ని మండుతుందో బాడీని కూడా అదే డిగ్రీస్లో సమానంగా తీసుకెళ్తారు. అప్పుడు శరీరం అనేది కాలదు అన్నట్టు. ఇది మనకి యోగాలో ఒక ప్రక్రియ ఉంది. దీన్ని మనం సూర్య సాధన అంటాం, అగ్ని సాధన అంటాం. సో ఎవరైతే దీన్ని సాధన చేస్తారో వాళ్ళ బాడీ అనేది
బాయిల్ కాదు. సో ప్రహ్లాదుడు కూడా ఒకప్పుడు ఆయన ఈ సాధన చేస్తున్నాడు కాబట్టి ఆ అగ్నిలో వెళ్ళినప్పటికీ కూడా పక్కన వాళ్ళ శరీరం తగలబడింది కానీ తనకి ఏం కాలేదు. మళ్ళీ తను ప్యూరిటీగా తను బయటికి వస్తాడు. అట్లా ఒక రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళు ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు ఆ రోజు. ఒక రాక్షసత్వం ఉన్న మనిషి చచ్చిపోతే వాళ్ళు ఉత్సవం చేసుకుంటారు. అదే హోలీగా మనం సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి ఇది ఒక కథనం ఉంది భారతదేశంలో. ఇంకోటి ఏంటంటే కామదహనం చేస్తారు. కాముడి గురించి అందరికీ తెలుసు. కామం అంటే ఏంటి? కోరికలు అన్నట్టు. అంటే జనరల్గా భారతదేశంలో ఈ యజ్ఞాలు చేసినా, హోమాలు చేసినా, ఈ రకరకాల అగ్ని సాధనలు చేస్తున్నప్పుడు అసలు కామం అంటే ఏంటి? కోరిక, డిజైర్. అది ఏదన్నా కావచ్చు, బయాలజికల్ కావచ్చు, ఫిజియలాజికల్ కావచ్చు, భౌతికం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. అలాంటి డిజైర్స్ని ఎవరైతే దహనం చేసేస్తారో వాళ్ళ లోపల ఒక ప్యూరిటీ వస్తుంది. ఈ ప్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడి నుంచి ఒక పరివర్తన, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది అక్కడ జరుగుతుంది అని చెప్పి ఈ కామాన్ని దహించి వేయడం. అంటే కామదహనం చేయడం అంటే మన లోపల ఉన్న కోరికల్ని దహించి వేయడం, కోరికల్ని తీసేసుకోవడము, అగ్నికి ఆహుతి చేయడం. ఇప్పుడు మనకి యజ్ఞం చేసినప్పుడు, హోమం చేసినప్పుడు కూడా మన లోపల ఉండే కామక్రోధ లోపాలని అగ్నికి అర్పణ చేసి స్వాహా చేసేసి తర్వాత మనం ఏదన్నా ఒక సంకల్ప బలం తీసుకున్నప్పుడు, మనం ఏదన్నా ఒక కోరిక కోరుకున్నప్పుడు అప్పుడు ప్యూరిటీ ఉన్నటువంటి మైండ్తో, ఒక పవిత్రమైనటువంటి మనస్సుతో, ఒక నిర్మలమైనటువంటి మనస్సుతో మనం ఒక కోరిక కోరినప్పుడు ఆ అగ్ని అనేది అది ఆ కోరికని, ఆ సంకల్ప బలాన్ని అది విశ్వానికి అందిస్తుంది. దాని ద్వారా మన కోరిక నెరవేరుతుంది. అంటే మన మంచి సంకల్పం అనేది నెరవేరుతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ త్రికరణ శుద్ధిగా చేయడము అండ్ అదేవిధంగా ఒక పవిత్రతతో చేసినప్పుడు ఏమైపోతుందంటే మన లోపల ప్యూరిటీ వస్తుంది. ఆ ప్యూరిటీ ద్వారా మన సంకల్పం, ఇక్కడ కోరిక కాదు, ఇక్కడ సంకల్ప బలం. అంటే పూర్వకాలంలో యజ్ఞాలు, హోమాలు చాలా చేసేవాళ్ళు. వర్షాలు రాకపోతేనో, లేకపోతే కరువు వచ్చినప్పుడు, కాటకం వచ్చినప్పుడు, ఏదైనా సంకల్ప బలం తీసుకొని సమాజం కోసం చేస్తున్నప్పుడు ఇది స్వయం సంకల్పాలు ఏమి ఉండవు. ఇక్కడ లోక కళ్యాణం కోసం చేసేవాళ్ళు. ఇప్పట్లాగా వాళ్ళు నాకు ఆస్తి కావాలా, డబ్బు కావాలి, పిల్లలు కావాలి, ఇది కావాలని చెప్పి కోరికలు పెట్టుకొని యజ్ఞాలు, హోమాలు ఎవరు చేయలే. ఒకప్పుడు లోక కళ్యాణం కోసం చేసేవాళ్ళు. వర్షాలు పడకపోతే, కరువు కాటకాలు వచ్చినప్పుడు, అండ్ తర్వాత ఏదైనా మహమ్మారి వచ్చినప్పుడు, లేదా సార్వజనీనమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సమాజపరంగా ఏదైనా వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ పోవాలి అని చెప్పి ఈ యజ్ఞాలు, హోమాలు చేసేవాళ్ళు ఒకప్పుడు. అంటే లోక కళ్యాణం కోసం చేసేవాళ్ళు, మానవ కళ్యాణం కోసం చేసేవాళ్ళు. కానీ స్వార్థం కోసం ఎవరు చేసేవాళ్ళు కాదు, ఈ రోజుల్లో చేస్తున్నట్టు. సో కాబట్టి మన సంకల్ప బలంలో ఎంత ప్యూరిటీ ఉంటుందో, మన సంకల్ప బలంలో ఎంత యూనివర్సల్గా ఉంటుందో అంత త్వరగా అది నెరవేరుతుంది. మన కోసం మనం కోరుకుంటే అది స్వార్థమైపోతుంది. 10 మంది కోసం మనం అది చేసినప్పుడు అది సమాజ కళ్యాణం కోసం చేసినట్టు అయిపోతుంది. సో సమాజ కళ్యాణం కోసం చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. స్వయం కోసం చేసింది చాలా వరకు ఫెయిల్ అవుతాయి. అందులో స్వయం కోసం చేస్తున్నప్పుడు కూడా మనం ఇతరులను దృష్టిలో పెట్టుకొని మనం చేసినప్పుడు అది సక్సెస్ అవుతుంది. కేవలం మన గురించి ఆలోచించినప్పుడు మాత్రం ఫెయిల్యూర్ అవుతుంది. కేవలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1 కోటి కావాలని కోరుకొని చేసామనుకో, ఆ ₹1 కోటి ఇస్తే నువ్వు ఏం చేస్తావు? నువ్వు బతుకుతావా? అయితే ఎవరికి ఏదైనా హెల్ప్ చేస్తావా? ఓకే, ఎవరికైనా హెల్ప్ చేస్తావు, లైక్ నీకు నువ్వు బ్రతికేస్తావా? నువ్వు ఇల్లు కట్టుకుంటావా, కారు కొనుక్కుంటావా, నీ స్వార్థం కోసం వాడుకుంటావా? అయితే వచ్చిన దాంట్లో ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తావా ఎదుటి వాళ్ళకి? నువ్వు ఎదుటి వాళ్ళకి నాకు ఇంత డబ్బులు వస్తే నేను ఎదుటి వాళ్ళకి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తాను అని నువ్వు నీ కోసం, ఎదుటి వాళ్ళ కోసం కలిపి కోరుకున్నప్పుడు అది చాలా త్వరగా నెరవేరుతుంది. కేవలం నేను మాత్రమే బ్రతకాలి, కేవలం నా కుటుంబం మాత్రమే బ్రతకాలి, నేనే బాగుపడాలి, ఇది నాకే కావాలి అని కోరుకుంటే మాత్రం అది ఎప్పుడూ నెరవేరదు. ఎందుకంటే ఆ వచ్చే డబ్బు కానీ, సంపద కానీ ఏది కూడా నీది కాదు. ఇక్కడ ప్రపంచంలో ఉండే ఆస్తులు, పాస్తులు, ఈ సంపద ఇదంతా కూడా ప్రపంచందే. ఇది భగవంతుడు ఇచ్చిందే, నీది కాదు. నువ్వు వచ్చేటప్పుడు ఏం పట్టుకురావు, పోయేటప్పుడు ఏం తీసుకోవు. ఇక్కడ వస్తావు, వాడుకుంటావు, పంచుతావు, వదిలేస్తావు, పోతావు, అంతవరకే. అంటే ఇది నీది కాదు. నీకు కోరుకుంటున్నావు, నీకు అవసరం ఉండి కోరుకుంటావా, ఏదో ఒకదాన్ని కోరుకుంటావు. కోరుకున్నప్పుడు వచ్చిన దాంట్లో మొత్తం నువ్వే వాడేసుకుంటావా?
అట్లీస్ట్ ఒక 1% 2% నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తావా? కొంతమంది మొత్తం నాకే కావాలా, నాకే ఇన్ని సమస్యలు ఉన్నాయి, వేరే వాళ్ళకి నేనేమి ఇవ్వాలా అని అనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే అప్పటికి కూడా వస్తాయి కానీ చాలా లేట్ అవుతాయి. అంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటటువంటి కాన్సెప్ట్ నీ లోపల లేకపోతే మాత్రం సంకల్ప బలం నెరవేరదు. ఎందుకంటే నువ్వు భగవంతుడిని కోరుకుంటున్నావు. మనుషులను కోరుకుంటే నీకు స్వార్థం ఉంటే నీకు నెరవేరుతుందేమో, కానీ భగవంతుడిని కోరుకుంటున్నప్పుడు, విశ్వాన్ని కోరుకుంటున్నప్పుడు, లేదా నువ్వు ఏదైనా అనుకొని చేస్తున్నప్పుడు మాత్రం దాంట్లో లోక కళ్యాణము, సమాజ కళ్యాణం, మానవ కళ్యాణం ఆ ఇంటెన్షన్ నీకు లేకపోతే మాత్రం అది నెరవేరదు. అది నెరవేరదు. నీకు 1 కోటి రూపాయలు అప్పు తీసుకో, మంది దగ్గర నీకు పుడుతుందేమో, కానీ ఎలాంటి అప్పు చేయకుండా, నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూనివర్స్ నీకు ఇవ్వాలంటే మాత్రం తప్పకుండా దాంట్లో లోక కళ్యాణానికి సంబంధించినటువంటి ఇంటెన్షన్ నీకు ఉండాలి. అప్పుడే అది నెరవేరుతుంది. ఎందుకంటే అది భగవంతుడు ఇస్తున్నాడు కదా. ఈవెన్ ఒక మనిషి కూడా నీకు అప్పు ఇవ్వాలంటే వాడికి బుద్ధి పుట్టాలి కదా. ఆ బుద్ధి పుట్టించేది ఎవరు? మళ్ళీ నేచరే కదా. అయ్యో వాళ్ళు పాపం బాధల్లో ఉన్నారట, వాళ్ళకి మనం ఏదైనా సాయం చేద్దామని పుట్టించేది ఎవరు? మళ్ళీ నేచరే కదా. నీ లోపల అతని లోపల ఆ బుద్ధి రావాలన్నా, నీకు ఆ టైంకి సహాయం చేయాలన్నా మళ్ళీ నేచరే హెల్ప్ చేయాలి. అంటే ఎట్లా వచ్చినా నేచర్ ద్వారానే వస్తుంది. నేచర్ ద్వారా వస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ నేచర్కి తిరిగేయాల్సిన బాధ్యత నీకుంది. ఒక మనిషి ద్వారా వచ్చినా, లేదంటే అదృష్టం ద్వారా వచ్చినా, అయితే నీకే కలిసి వచ్చినా, ఎట్లొచ్చినా అది మళ్ళీ నేచర్కి పేబ్యాక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం చేయక్కర్లా, నువ్వు ఎంత చేస్తావు చెయ్యి, కానీ చెయ్యాలి. అంటే నీ బాగు, ఎదుటి వాళ్ళ బాగు కోరుకొని నువ్వు ఏదైతే కోరుకుంటావో అది చాలా ఈజీగా నెరవేరుతుంది. మొత్తం అందులో నీ స్వార్థం ఉన్నప్పుడు మాత్రం దాంట్లో నెరవేరినా అది అసంపూర్ణంగానే ఉంటుంది, కంప్లీట్గా నెరవేరదు. మనకు అంటారు కదా, బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ. ఇవన్నీ ఎందుకంటారంటే మనం ఒక్కళ్ళమే సుఖపడాలి అనుకుంటే మనకి ఏది రాదు. పక్కన వాళ్ళు కూడా సుఖపడాలి అనుకున్నప్పుడు నీకు అబండెంట్గా వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేది మనది కాదన్నప్పుడు, మనం సంపాదించుకోవట్లేదు అన్నప్పుడు, అదృష్టం ద్వారానో, ఫార్చునేట్ ద్వారానో, ఫేట్ ద్వారానో, అయితే మనకి పుణ్యపారమి వల్ల ఏదో ఒక దానివల్ల ఒక కారణం వల్ల వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు అది మనం 10 మందికి పంచాలి. వచ్చిన దాంట్లో మనం 10 మంది కాంట్రిబ్యూట్ చేయాలా, లేదా ఒక్కళ్ళకని ఇవ్వాలి అనేటటువంటి ఆ మనస్తత్వం నీ లోపల లేనప్పుడు మాత్రం అది వచ్చినా నీ దగ్గర నిలబడదు. నువ్వు ఇవ్వకపోయినా నేచర్ పంచుతుంది. నువ్వు దాచిపెట్టుకున్నావు అనుకో, ఏదో ఒక రూపంలో నేచరే పంచేస్తుంది. ఎందుకంటే అది నీది కాదు. ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు కానీ, స్టేటస్ కానీ, పొజిషన్ కానీ, బంగారం కానీ ఏది నీది కాదు. సబ్ కుచ్ పరమాత్మ కా హై. ఇదంతా ఆయనదే. ఈ ప్రపంచమే ఆయనది, ఈ సృష్టి ఆయనది. నిన్ను సృష్టించిన వాడు ఇవన్నీ సృష్టించాడు. డబ్బు, బంగారం ఇదంతా ఆయన సృష్టి. ఇవన్నీ సృష్టించావు ఇదేమన్నా? ఆయన సృష్టిలో భాగం కదా ఇవన్నీ కూడా. మరి నీకు అబండెంట్గా ఇచ్చినప్పుడు నువ్వెందుకు దాన్ని దాచిపెట్టుకోవడం? పంచితే ఎంత పంచితే అంత పెరుగుతుంది. అది ఏదైనా కానీ, జ్ఞానం కానీ, డబ్బు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఉంటే అది షేర్ విత్ అదర్స్. వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏంటి? పంచుకోవడమే. మన దగ్గర ఏది ఉంటే అది పంచడం. నువ్వు ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వడం. కాబట్టి మనం ఎంత చేస్తూ ఉంటే అంతంత పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ జ్ఞానం కూడా మనం పంచుతూ ఉంటే అది ఎంత పంచుతామో అంత పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక నియమం ఏంటి అంటే మనం ఏదైతే ఇచ్చేస్తామో అది మనకి పేబ్యాక్ అయిపోతుంది. ఏదైతే మనం కాంట్రిబ్యూట్ చేస్తామో తిరిగి మళ్ళీ మనకు అది రిటర్న్ వస్తుంది. 100 times ఎక్కువ రిటర్న్ వస్తుంది. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు కూడా వస్తుంది. బాల్ గోడ కొడితే బౌన్స్ అయిపోయి ఎంత ఫోర్స్గా మన వైపు వస్తుందో అదేవిధంగా మనం చేసినటువంటి మంచి చెడు ఈ పనులు ఏవైతే ఉన్నాయో అలాగే బౌన్స్ అవుతాయి మన వైపుకి. దిస్ ఇస్ ద యూనివర్సల్ లా. సో దీన్ని మనము ఎప్పుడైతే అర్థం చేసుకొని జీవిస్తామో అప్పుడు మనము ఈ కోరికలను జయిస్తాం. ఈ కోరికలను జయించినప్పుడు కోరికలను అగ్నికి స్వాహా చేసి ఎప్పుడైతే ఒక పవిత్రమైనటువంటి సంకల్పం తీసుకొని మంచి సంకల్పం తీసుకున్నప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది. వర్షాలు లేని చోట వర్షాలు వచ్చేవి, కరువు ఉన్న చోట కరువు పోయేది, అవునా, పంటలు పండేవి. ఇవన్నీ ఎలాంటి సంకల్పంతో చేశారు వీళ్ళంతా అంటే
భగవంతుడికి అర్థమయ్యే భాష మీ సంకల్ప బలం. మీరు ఎన్ని కర్మలు చేశారు ఇదంతా కాదు, సంకల్ప బలం. 100% సంకల్ప బలంతో మీరు ఏదైతే చేస్తే అది తప్పకుండా నెరవేరుతుంది. ఆ సంకల్ప బలానికి అగ్ని అనేది వారధి అవుతుంది, ఫైర్ అనేది వారధి అవుతుంది. ఆ వారధి ద్వారా అది ఒక మెసేజ్ తీసుకెళ్తుంది యూనివర్స్కి. ఎందుకంటే అగ్ని ఎప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది, వాటర్ ఏమో పల్లానికి పోతూ ఉంటాయి. సో నీ సంకల్పాన్ని అది క్యారీ ఫార్వర్డ్ చేసి అది యూనివర్స్కి ఆ మెసేజ్ అనేది అందిస్తుందనే ఉద్దేశంతో పూర్వకాలం నుంచి ఇవన్నీ యజ్ఞాలు హోమాలు ఇవన్నీ చేసేవాళ్ళు. సో అదేవిధంగా ఎప్పుడైనా మనము ఈ మన లోపల ఉండే కోరికలని అగ్నికి స్వాహా చేసి ఎప్పుడైతే మనం ఒక స్థితిలో ఉండిపోతామో అక్కడ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత అదేవిధంగా మనం ఇన్నర్ జర్నీకి మనం దీన్ని అనుసంధానం, హోలీని మనం ఇన్నర్ జర్నీకి మనం అనుసంధానం చేసుకుంటే, ఇప్పుడు మన లోపల చీకటి ఉంది, మనం ఒక దీపాన్ని వెలిగించుకోవాలా. ఏంటి? జాగృతి దీపాన్ని వెలిగించాలా, సాక్షి అనే దీపాన్ని ఇంకోటి ఏంటంటే సాక్షి అనేది అగ్నిలాగా పనిచేస్తుంది. సాక్షిభావం ఏదైతే ఉందో ఆ స్థితి ఒక ఫైర్ లాగా పనిచేస్తుంది. ఈ సాక్షిభావం ఎప్పుడైతే ఫైర్ లాగా పనిచేస్తుందో నీ లోపల చెత్త చెదారాన్ని కాల్చేస్తుంది, మంచిని కాల్చేస్తే చెడు కూడా కాల్చేస్తుంది. అంటే కంప్లీట్ ప్యూరిటీ. ఇప్పుడు బంగారం ఆల్రెడీ ప్యూర్గానే ఉంటుంది, కానీ బంగారంలో కూడా మలినాలు ఉంటాయి, అందుకే దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తారు. ఎందుకు అగ్నిలో పడేస్తారు అంటే అది కాలిపోవాలని కాదు, ఇంకా మేలిమి బంగారం కావాలని. అదేవిధంగా ఒక వ్యక్తి లోపల ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి స్థితులు వెళ్ళిపోవాలి అంటే సాక్షి అనే అగ్ని, జ్ఞానాగ్ని, కర్మదగ్ధాని అని అంటారు. విన్నారా మీది? జ్ఞానాగ్ని కర్మదగ్ధ అంటే జ్ఞానం అనే అగ్ని అన్ని కర్మలని అన్ని సంస్కారాలని దగ్ధం చేస్తుంది. అది నీ లోపల ఒక ఫైర్ లాగా పనిచేస్తుంది. అసలు ఈ హోమాలు యజ్ఞాలు ఇవన్నీ భౌతికంగా మనం చూస్తున్నాం, కానీ మన లోపల అది జరగాలి. జ్ఞానం అనే అగ్ని, సాక్షి అనే అగ్ని మన లోపల ప్రజ్వలించినప్పుడు మన లోపల ఉండే అన్ని రకాల చెత్తా చెదారం అంతా కాలిపోతుంది. అప్పుడు నువ్వు తపిస్తావు, తపస్సు చేస్తావు. తపస్సు చేస్తుంటే కుందనం అయిపోతావు, అంటే మేలిమి బంగారం అయిపోతావు. అందుకే పూర్వకాలం తపస్సు అనేవాడు. తపస్సు అంటే తప్పించడం. ఇప్పుడు మీరు మనకి కొన్ని మూవీస్లో మీరు చూసుంటారు, వాళ్ళు సాధన చేస్తూ 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 బక్కచిక్కిపోయి ఆఖరికి వాళ్ళు ఫైర్ లాగా తయారయ్యేవాడు. ఫైర్ లాగా తయారైపోయి ఇలా జర్నీ చేసేవాడు. మనకు జనరల్గా సింబాలిక్గా మూవీస్లో చూపించేవాడు కదా. తపస్సు అడవులకు వెళ్ళి తపస్సు చేస్తున్న వాళ్ళు ఆ శరీరం కృంగి కుషించిపోయి వాళ్ళ లోపల ఈ సాక్షి తత్వము, అగ్నితత్వము, ధ్యానాగ్ని, జ్ఞానాగ్ని ఇవన్నీ ఒక ఫైర్ లాగా మారి అలా ట్రావెల్ చేస్తూ ఉండేవి. ఆకాశతత్వంలోకి ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఒక వరం వచ్చేది. ఇది మనం చూస్తుంటాం జనరల్గా మైథలాజికల్ మూవీస్లలో. సో అదేవిధంగా ఎప్పుడైతే మనం ఒక తపస్సులోకి ఒక స్థితిలోకి వెళ్ళినప్పుడు మన లోపల జ్ఞానాగ్ని కానీ సాక్షి అనేది ఒక అగ్నిలాగా పనిచేసినప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ కూడా దహించుకుపోతాయి. దహించుకుపోయినప్పుడు ఏం జరుగుతాయంటే లైఫ్ కలర్ఫుల్ అయిపోతుంది. ఏంటా కలర్స్? మన సప్త చక్రాలు 7 కలర్స్ ఉన్నాయా? మూలాధార చక్రం యొక్క కలర్ ఏంటి? రెడ్. తర్వాత స్వాదిష్టాన చక్రం యొక్క కలర్ ఏంటి? ఆరెంజ్. తర్వాత మణిపుర చక్రం యొక్క కలర్ ఏంటి? ఎల్లో. తర్వాత హృదయ చక్రం గ్రీన్. తర్వాత విశుద్ధి వైట్. తర్వాత ఇది ఆగ్నేయ చక్రం ఇండిగో. తర్వాత సహస్ర గోల్డెన్ ఎల్లో. ఇదే హోలీ. దిస్ ఇస్ ద రియల్ సెలబ్రేషన్. అంటే ఇది ఇన్నర్ సెలబ్రేషన్. బయట రంగులు పూసుకొని తర్వాత బయట మనము ఈ కలర్స్ పూసుకుంటే ఏం రాదు. శరీరము కలర్ఫుల్ అవుతుంది. కలర్ఫుల్ అవ్వాల్సిన శరీరం కాదు, బట్టలు కాదు, మనసు. సప్త వర్ణాలు, సప్త చక్రాలు, సప్త స్వరాలు అన్నీ మన లోపలే ఉన్నాయి. ఎప్పుడైతే నీ లోపల ధ్యానాగ్ని, జ్ఞానాగ్ని, సాక్షి అనే అగ్ని నీ లోపల ప్రజ్వలిస్తుందో అక్కడ నీ లోపల చెత్తాచెదారం ఎప్పుడైతే కాలిపోతుందో అక్కడ లోపల కలర్స్ ఒక ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఒక ఇన్నర్ ఎక్స్ప్లోరేషన్ జరిగినప్పుడు నీ లోపల అన్ని రకాల వర్ణాలు వస్తాయి. అన్ని రకాల వర్ణాలు వచ్చినప్పుడు నీ లోపల మొత్తం సుగుణాలు వచ్చేస్తాయి. ఏంటా సుగుణాలు? ఒక్కొక్క కలరు ఒక్కొక్క సుగుణానికి ప్రతీక. వైట్ ఏంటి? ప్యూరిటీ, వైట్ ప్యూరిటీ. తర్వాత ఆరెంజ్ అనేది
ఒక విధంగా చెప్పాలంటే సన్యాసి కలర్. ఆరెంజ్ అనేది సన్యాసి కలర్. తర్వాత వైరాగ్యానికి ప్రతీక, వైరాగ్యం. వైట్ ప్యూరిటీకి, ఆరెంజ్ వైరాగ్యానికి. తర్వాత ఎల్లో ఏమో ఒక విధంగా మృత్యువర్మ అమృతంగమయ్య, ఆ స్టేట్కి ప్రతీక ఎల్లో. అండ్ తర్వాత గ్రీన్ లవ్కి, గ్రీన్ ప్రేమతత్వం, కరుణ. తర్వాత మనకి వైట్ ఏమో, తర్వాత విశుద్ధి చక్రం యొక్క స్వభావం ఏంటి? మైత్రి భావన, ముదిత, ఉపేక్ష. తర్వాత ఇండిగో కలర్ ఏంటంటే ఒక ప్రాస్పరిటీకి, ప్రాస్పరిటీ అంటే శాంతి, ప్రశాంతతకి ప్రతీక ఇండిగో కలర్. తర్వాత గోల్డెన్ ఎల్లో జ్ఞానానికి ప్రతీక. ఇట్లా సప్త వర్ణాలు, సప్త గుణాలు, తర్వాత సప్త ధాతువులు, సప్త చక్రాలు. ఎప్పుడైతే మన లోపల ఒక ఫ్లవరింగ్ అనేది జరుగుతుందో అప్పుడు లైఫ్ విల్ బికమ్ కలర్ఫుల్. దిస్ ఇస్ ద రియల్ హోలీ సెలబ్రేషన్. ఇదేమో ఇప్పుడు వీళ్ళు చేసేదంతా బయట సెలబ్రేషనే, రంగులు పూసుకోవడము, నీళ్ళలో మునగడము, లేదంటే మ్యూజిక్ పెట్టడము, ఎంజాయ్ చేయడం, ఇదంతా బయట సెలబ్రేషన్. బట్ ఇన్నర్ సెలబ్రేషన్ రావాలి. యాక్చువల్లీ ఈ హోలీ యొక్క ఆంతరంగికమైనటువంటి అర్థం ఏంటి, ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే ఇన్నర్ సెలబ్రేషన్, అవుటర్ కాదు, ఇన్నర్. ఈ ఇన్నర్ సెలబ్రేషన్ అంటే లోపల మనకి కలర్స్ ఉన్నాయి, లైట్ ఉంది, అవునా? తర్వాత 7 చక్రాస్ ఉన్నాయి, తర్వాత 7 ఫ్లవర్స్ ఉన్నాయి. శీలకమలం ఉంది, తర్వాత హృదయ కమలం ఉంది, నెక్స్ట్ సహస్రదళ కమల వికాసం ఉంది. సో ఎప్పుడైతే ఈ ఫ్రాగ్రెన్స్, ఈ కలర్స్, ఈ చక్రాస్, అండ్ తర్వాత ఇన్నర్ లైట్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ ఆల్కెమీ, ఎప్పుడైతే ఇది ఒక పరివర్తన దిశగా వెళ్తుందో దట్ ఈస్ ద రియల్ celebration. So life is colorful with different dimensions, with different colors. So enjoy every moment and live wholeheartedly. Then every moment, every minute will become a celebration. And this is the essence of a holy festival. So జీవితంలో ఎప్పుడైనా కానీ బయట సెలబ్రేషన్స్, బయట ఫెస్టివల్స్, బయట ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ కొంతకాలమే. ఏది జ్ఞానం లేని వాళ్ళకి ఇదంతా, జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇది కాదు. బయట దీపం వెలిగిస్తే మన లోపల దీపం వెలగదు, బయట రంగులు పూసుకుంటే నీ లోపల కలర్స్ రావు, అవునా? బయట ఏది చేసినా అది శరీరం వరకే. శరీరం కలర్ఫుల్గా అవుతుంది, మనసు బ్లాకే ఉంటుంది కదా. మనసు సేమ్ కలరు, పురాతన కాలం నుంచి మనసు ఏ కలర్లో ఉంది? బ్లాక్, ఓన్లీ బ్లాక్. ఎందుకంటే అంధకారం. ఇది ప్యూరిటీలోకి రానంత వరకు బయట ఎన్ని కలర్స్ పూసుకున్నా వేస్ట్. సో కాబట్టి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డైమెన్షన్స్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ లైఫ్. ఇది ఎప్పుడైతే మనము ఒక స్థితిలో ఉండి మనం ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ పోతున్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఒక కలర్ కనిపిస్తుంది, ఒక క్వాలిటీ ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్, ఆ కలర్స్, ఆ డైమెన్షన్స్ అన్నీ మొత్తం నీ లోపలే ఉన్నాయి. సో ఎప్పుడైతే నువ్వు ఆ స్థితికి వెళ్తావో దెన్ ఎవ్రీ మూమెంట్, ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చేసి ఏదో ఫెస్టివల్ లాగా వచ్చి ఎంజాయ్ చేయడం కాదు. ఎవ్రీ మూమెంట్ యూ విల్ ఎంజాయ్, ఎవ్రీ సెకండ్ యూ విల్ ఎంజాయ్, అండ్ ఎవ్రీ మినిట్ యూ విల్ బీ ఇన్ దట్ స్టేట్. అంటే ఆ స్థితిలో మనం ఉండిపోతాం. ఆ స్టేట్ రావడాన్ని మనం ఏమంటామంటే ఎన్లైటన్మెంట్ అంటాం. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువలిజం. అంటే ఆధ్యాత్మిక సత్యం ఏంటి అంటే మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఎదురుగా మనకి చాలా ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్లో ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయి చూడండి. బ్యాక్ సైడ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ అన్నీ కూడా మనకి బయట వచ్చిన కలర్స్ కాదు, ఇన్నర్ కలర్స్. ఇప్పుడు బుద్ధుడు కూడా ఆయన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లాగ్ ఉంది, బుద్ధిస్ట్ ఫ్లాగ్ ఉంది. ఆ బుద్ధిస్ట్ ఫ్లాగ్లో 5 కలర్స్ ఉన్నాయి. ఆ 5 కలర్స్ ఏంటి? క్యారెక్టర్స్. బుద్ధుడి లోపల వచ్చే ఇన్నర్ కలర్స్. ఆ 5 కలర్స్ ఏంటంటే, ఒకటి ప్రాస్పరిటీకి, శాంతికి, తర్వాత అహింస, అండ్ తర్వాత వాళ్ళ లోపల ఉండేటటువంటి ప్యూరిటీకి, వీటన్నిటికీ ఒక నిదర్శనం ఆ 5 కలర్స్. తర్వాత వైరాగ్యానికి, వాళ్ళ లోపల ఉండే సంకల్ప బలానికి ప్రతీకలు ఇవన్నీ 5 కలర్స్. దీన్ని పంచశీల ఫ్లాగ్ అంటారు, 5 కలర్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే బుద్ధుడి లోపల వచ్చినటువంటి ఆంతరంగికమైనటువంటి స్థితులు. దాన్ని ఒక ఫ్లాగ్ లాగా వాళ్ళు డిజైన్ చేశారు. అందుకే అది బుద్ధిస్ట్ ఫ్లాగ్ని, అంటే ప్రాస్పరిటీ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా,
బ్లూ అనేది ప్రాస్పరిటీ కోసం, వైట్ అనేది ప్యూరిటీ కోసం, ఎల్లో అనేది వైరాగ్యం కోసము, తర్వాత ఆరెంజ్ అయితే ఒక నిష్క్రమణ పారమిక. ఇప్పుడు 10 పారమితలు చెప్తాడు కదా బుద్ధుడు. ఆ 10 క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడైతే మన లోపల వస్తాయో అప్పుడు లైఫ్ అనేది ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఏంటి? ఒకటి ఫస్ట్ శీలం, సత్యం, ధర్మం, తర్వాత నిష్క్రమణ, అధిష్టానం, నెక్స్ట్ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, నెక్స్ట్ మనకి సద్భావన, దుర్భావనలపై సద్భావన రావడం, తర్వాత సమత, ఈక్వాలిటీ, స్థితప్రజ్ఞత. ఈ 10 క్యారెక్టర్స్ అనేవి మనిషి లోపల ఫ్లవరింగ్. నేను ఇందాక చెప్పాను చూసారా, మనం పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు మనకి 5 క్యారెక్టర్స్ ఎలాగైతే వస్తాయంటే ప్రేమ, కరుణ, జాలి, దయ, మానవత్వం, ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ ఎట్లాగైతే వస్తాయో నీవు సమాధిలోకి వెళ్ళాక, సమాధి ఫ్లవరింగ్ అనేది జరిగాక, నీకు జ్ఞానోదయం వచ్చాక ఈ 10 క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ఈ 10 పారమిస్ అంటారు. ఈ 10 పారమితలు ఎవరి లోపలైతే వస్తాయో వాళ్ళు పరిపూర్ణత్వానికి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ వాళ్ళు ఈ లైఫ్ అండ్ డెత్ సర్కిల్ నుంచి వెళ్ళిపోయి అర్హంత స్టేట్కి వెళ్ళిపోతారు. ఈ అర్హంత స్టేట్కి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రారు. దే విల్ గో విత్ ద సోల్ జర్నీ. ఈ లైఫ్ అనేది వాళ్ళకి ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఈ 10 పార్మీస్ ఎవరి లోపలైతే సంపూర్ణత్వానికి వస్తాయో వాళ్ళు ఆటోమేటిక్గా సాల్వేషన్కి, లిబరేషన్కి వెళ్ళిపోతారు. ఇది మనకి అందరూ జ్ఞానులు ఇదే చెప్తున్నారు. ఇక్కడ బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్తాడు వీటి గురించి. ఏంటంటే మనము ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మనం సంపూర్ణత్వానికి వచ్చాము. ఎప్పుడైతే సాధన ద్వారా మనం ఎప్పుడైతే ఇంకా ఇన్నర్ ఎక్స్ప్లోరేషన్ మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ఇంకా ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇంకా మనకి లైమ్ లైట్లోకి వస్తాయి. ఇంకా అది ఎక్స్ప్లోరేషన్ జరుగుతాయి, ఇంకా ఒక పరిపూర్ణత్వానికి వస్తాయి. అది వచ్చినప్పుడు మనం ఎన్లైటన్మెంట్ స్టేట్కి వెళ్ళిపోతాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే నిర్వాణ స్టేట్కి వెళ్ళిపోతాం. ఈ నిర్వాణ స్టేట్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి లైఫ్ అనేది పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. దెన్ సహజంగా ఏం జరుగుతుంది అంటే యూ విల్ బికమ్ వన్ విత్ ద డివైన్ కాన్షియస్నెస్. అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్తో ఒకటైపోయేటటువంటి స్థితి అనేది మనకి నిర్వాణిక్ స్టేట్లో వచ్చేస్తుంది. ఆ నిర్వాణ పదాన్ని ఎవరైతే అందుకుంటారో వాళ్ళ జర్నీ అనేది అప్ టు పరమపద సోపానం, బ్రహ్మపదం, నేను చెప్పాను కదా, అలా లైఫ్ అనేది ఇంకా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ధ్యానం నుంచి మొదలైంది. ధ్యానం అనేది ఎంట్రీ దేనికి? ఆధ్యాత్మికంలోనికి. సమాధి అనేది ఎగ్జిట్. దేనికి ఎగ్జిట్? నీ ఆత్మ ప్రయాణానికి. ఆత్మ ప్రయాణం అనేది ఇట్స్ అ జర్నీ టువర్డ్స్ ద యూనివర్స్. విశ్వాంతరంలోకి ప్రవేశించడానికి ఈ సోల్ జర్నీ అనేది ఒక ట్రావెలింగ్ అన్నమాట. దెన్ ఇట్ విల్ స్టార్ట్ ఇట్స్ జర్నీ. అప్పుడు శరీరంతో, మనసుతో సంబంధం లేదు, ఈ నామరూపాలతో సంబంధం లేదు. దెన్ ప్యూర్ కాన్షియస్నెస్. ఆత్మలో కూడా శుద్ధి జరగాలి, ఆత్మశుద్ధి కూడా జరగాలి. శరీర శుద్ధి, మనశుద్ధి, ఇంద్రియ శుద్ధి కాదు, ఆత్మశుద్ధి కూడా జరగాలి. ఆత్మ కూడా మలినాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే ఇన్నాళ్ళు లైఫ్ ఆఫ్టర్ లైఫ్ జర్నీ చేసి దీంట్లో కూడా చెత్తాచెదారం వచ్చేసింది. అది కూడా శుద్ధి జరగాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే అనాత్మ భావన. నేను ఇది కూడా కాదు, నేను శరీరం కాదు, మనసు కాదు, నేను ఇది కాదు అనుకుంటా, నేను ఆత్మని అనుకొని ఎవరైతే జీవిస్తారో నేను ఆత్మని కూడా కాదు, అనాత్మ భావన. ఆ స్టేట్కి వచ్చినప్పుడు అక్కడ అదొక లిబరేషన్కి, సాల్వేషన్కి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువలిజం. సో కాబట్టి బయట కలర్స్, బయట లైటు, బయట లైఫ్ ఇవన్నీ కూడా తాత్కాలికం. ఇవాళ ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. కలర్స్ పూసుకుంటారు, స్నానం చేయగానే వెళ్ళిపోతాయి. ఏదైనా ఒకసారి వస్తే పోవద్దు కదా, ఒకసారి అంటుకుంటే పోవద్దు కదా, కానీ పోతున్నాయి అంటే ఇది అశాశ్వతం అన్నట్టు. తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం మనిషి జీవించదు, శాశ్వతమైన ఆనందం కోసం జీవించాలి. శాశ్వతమైన ఆనందం రావాలి అంటే తప్పకుండా ఇన్నర్ ఎక్స్ప్లోరేషన్ అనేది అందరికీ జరగాలి. అది జరిగినప్పుడు లైఫ్ అనేది ఒక ఫుల్ఫిల్మెంట్కి వస్తుంది. సో కాబట్టి ఇవాళ మనము ఈ ధమ్మపద డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఎందుకు అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి టెక్నిక్స్, ఆనాపానసతి కానీ, విపස්සన కానీ, బుద్ధా ఫిలాసఫీ కానీ, ఇప్పుడు ఈరోజు మనం అందుకుంటున్న ఏవైనా కానీ అది గురు శిష్య పరంపరలో వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. అందుకే నీ దాకా నా దాకా వచ్చారు.
ఆ రోజు వాళ్ళని కాపాడకపోతే మన దాకా వచ్చేది కాదు. సో అట్లా వాళ్ళు ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి దాన్ని మళ్ళీ రివైజ్ చేసి కొత్త గ్రంథాలు తీయడం. ఇప్పటికీ 5 ఇయర్స్కి ఒకసారి ఎన్లైటెడ్ మాస్టర్స్ కౌన్సిల్ జరుగుతూనే ఉంటుంది బుద్ధిజంలో. సో అది యాక్చువల్గా ఫస్ట్ ధమ్మపద అనేది అది బయటికి రావడానికి కారణం ఏంటంటే అది ఈరోజు పాల్గొన్న పౌర్ణమి రోజు. అంటే బుద్ధుడి లైఫ్లో జరిగిన ప్రతి సంఘటన పౌర్ణమి రోజు జరిగింది. అండ్ అదేవిధంగా ఈయన బుద్ధ రక్షిత అనేటటువంటి ఆ మాంక్ కూడా పుట్టింది కూడా ఈ పౌర్ణమి రోజే. సో ఆ ధమ్మపద డే కూడా సేమ్ డే సెలబ్రేట్. థెరవాద బుద్ధిజం ట్రెడిషన్లో తన మాంక్ అన్నట్టు, టిబెటన్ మాస్టర్ అన్నట్టు తను. సో అట్లా ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని మొన్న మధ్య రీసెంట్గా మనం థాయిలాండ్లో చూసాము. ఒక బుద్ధిస్ట్ మాంక్ అందరు చూస్తుండగా బాడీ వెకేట్ చేశాడు. సో ఇది అందరికీ తెలుసు అనుకుంటా. మనం ఎప్పుడో విన్నాము వీళ్ళు చేశారు వాళ్ళు పొందారని విన్నాం, బుద్ధుడు ఓషో గురించి మనం విన్నాం కానీ చూడలేదు. బట్ దట్ ఈస్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో ఈ రోజుల్లో కూడా మనం సాధన చేస్తే మహాపరినిర్వాణాన్ని పొందొచ్చు అనేటటువంటిది ఆయన డెత్ అనేది ఒక ఇన్స్పైరింగ్ సాధన చేసే వాళ్ళకి. ఈ రోజుల్లో కూడా అది జరుగుతుంది. ఎప్పుడో జరిగిందని విన్నాం కానీ ఈ రోజుల్లో కూడా అది జరుగుతుంది. మనం సాధన చేస్తే మనం దాన్ని అందుకోవచ్చు అని మనకు ఒక విషయము అర్థమైందని చూశాక. సో కాబట్టి ఏ ఫెస్టివల్ అయినా ఏ సంస్కృతి అయినా ఏదైనప్పటికీ ఒకటే చెప్తుంది, పండగలు చాలా వస్తాయి, అకేషన్స్ చాలా వస్తాయి, కానీ ప్రతి దాంట్లో భౌతికంగా చూడడమే కాకుండా ఆధ్యాత్మిక సత్యం అనేది కూడా తెలుసుకొని దాని జీవితంలో ఆచరించి జీవితంలో పరివర్తన తీసుకొని వచ్చి మనం ఎప్పుడైతే ఒక ఉన్నతమైనటువంటి దశకి వెళ్తామో అప్పుడు అన్నీ బాగుంటాయి. అండ్ అదేవిధంగా ఎస్పెషల్లీ సాధన చేసేవాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క అకేషన్ని ప్రతి ఒక్క దాన్ని సాధనకు ఉపయోగించుకోవాలి, జ్ఞానానికి ఉపయోగించుకోవాలి, ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇక్కడ అసలు సాధన రహస్యం అంటే ఏంటి, సీక్రెట్ ఆఫ్ సాధన ఏంటంటే ఒకే ఒక మాట ఏంటి అంటే మొత్తం అంటే ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువలిజం అంటే ఆధ్యాత్మికత యొక్క మొత్తం సత్యం సాధన రహస్యం ఒకటే. సింపుల్గా చెప్పాలంటే 3 విషయాలు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే మనం ప్రతి దాంట్లో కూడా అశాశ్వతమైన తత్వాన్ని వదిలేసి శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. అండ్ రెండవది ఏంటి అంటే మనకి జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు అసహజత్వాన్ని వదిలేసి సహజంగా జీవించాలి. సహజంగా జీవించడం అంటే ఏంటి, న్యాచురల్గా జీవించడం అంటే ఏంటి, న్యాచురల్గా జీవించడం అంటే ఏంటంటే ఒకటి బాడీ కాన్షియస్నెస్తో జీవించడం. ఫస్ట్ స్టెప్ ఏంటి, నాకు శరీరం ఉంది, దిస్ ఇస్ మై బాడీ. ఫస్ట్ ఈ భావన రావాలి. దేహ భ్రాంతి తర్వాత పోతుంది. ఫస్ట్ అయితే నాకు బాడీ ఉంది, ఫీల్ ద బాడీ ప్రెజెన్స్. ఫస్ట్ అయితే ఫీల్ కావాలి. ఇది వ్యామోహం కాదు, యు ఆర్ ఫీలింగ్ ద ప్రెజెన్స్. ఎందుకంటే బాడీ ఉంది కాబట్టే మనము ఈ జీవితాన్ని జీవిస్తున్నాం. శరీరం ఉంది కాబట్టే మనం బ్రతుకున్నాం. శరీరం పోతే మన గతి ఎట్లా ఉంటుందో తెలియదు. సో కాబట్టి ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ యువర్ బాడీ. శరీరం పట్ల మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. దేహం దేవాలయం, దీన్ని కాపాడుకోవాలి. ఇది బాడీ కాన్షియస్నెస్ ఉంటూ బాడీతో చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని చాలా ఏకాగ్రతతో చేయాలి. ఇప్పుడు ఈ చెయ్యి ఇలా లేచింది అనుకోండి, మీకు తెలియాలి. చిన్న వేలు కదిలినా మీకు తెలియాలి. ప్రతి మూమెంట్ ఫస్ట్ మీరు బాడీ కాన్షియస్నెస్లోకి రండి. ఫస్ట్ ఆటోమేటిక్గా మైండ్ కాన్షియస్నెస్, బ్రెత్ కాన్షియస్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏ చిన్న మూమెంట్ కూడా బాడీలో మీకు తెలియకుండా జరగదు. ప్రతిదీ తెలియాలి. వేలు గదిలినా, కాలు గదిలినా, కళ్ళు గదిలినా, దృష్టి గదిలినా, ఒక సువాసన తీసుకుంటున్నా, బాడీ మూమెంట్ వచ్చినాయి, ఎక్కడ ఏ చిన్న పార్ట్ లోపల బయట ఏది జరిగినా యూ షుడ్ నో. ఫస్ట్ బాడీ కాన్షియస్నెస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే మీకు బాడీ కాన్షియస్నెస్ వస్తుందో సెకండ్ ఏంటి, మైండ్ కాన్షియస్నెస్ వస్తుంది. ఈ మైండ్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే మీకు వస్తుందో అక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు తెలియకుండా ఆలోచనలు మీ లోపలికి రావు, నీకు తెలియకుండా పోవు. ఎవ్రీ థాట్ యూ విల్ అబ్జర్వ్, ఎవ్రీ మెమొరీ యూ విల్ అబ్జర్వ్. నీకు అర్థమైపోతుంది అది ఆలోచన, అది జ్ఞాపకమా, లేదంటే అది ఊహన, కల్పననా, నీకు అర్థమైపోతుంది. దెన్ యూ విల్ డిసైడ్ ఇది ఉంచుకోవాలా, తీసేయాలి. దీని గురించి మనం థింకింగ్ ప్యాటర్న్ చేయాలా, లేదా బయటికి పంపించాలా.
నీకు అనాలిసిస్ వచ్చేస్తుంది. అప్పుడు మైండ్ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫీలింగ్స్, ఇమోషన్స్, వీటి మీద వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్రెత్. సో సాధన అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే బాడీ నుంచి మొదలవుతుంది, ఇంద్రియాలతో ఎండ్ అయిపోతుంది. నీకు ఎప్పుడైతే బాడీ, మైండ్, ఈ ఇమోషన్స్, ఫీలింగ్స్, ఈ ఆలోచనలు వీటిపైన దృష్టి వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు, సెన్సెస్ పైకి వచ్చేస్తాం. చూడడం, వినడం, స్పర్శించడం, తర్వాత సుగంధం చూడడము, అవునా, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మీదకి వచ్చేస్తాం. ఎప్పుడైతే మనం వీటి మీదకి వచ్చేస్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇంద్రియాలు అంతర్ముఖం అయిపోతాయి. అప్పుడు పంచేంద్రియాలు, పంచద్వారాలు ఓపెన్ అయినాయి అనుకో, ఆటోమేటిక్గా 21 ఇంద్రియాలు ఓపెన్ అయిపోతాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటి ఎక్స్టెన్షన్. పంచేంద్రియాల యొక్క ఎక్స్టెన్షనే ఇవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు. ఈ పంచేంద్రియాలు డోర్స్ ఓపెన్ అయ్యానుకో మిగతావన్నీ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. అట్లా మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి, ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఒక దివ్యమైనటువంటి అనుభూతికి, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు మనిషి. సో కాబట్టి ప్రతి పండగ, ప్రతి ఉత్సవం, ఎస్పెషల్లీ భారతదేశంలో అండ్ ప్రతి అకేషన్ని కూడా మనం ఆధ్యాత్మికత వైపు మరలించుకోవాలి. చూడ్డానికి అది భౌతికతే, సెర్చ్ ఫర్ ద ఎసెన్స్. మనం ప్రతి దాంట్లో దైవత్వాన్ని ఎలా చూస్తాము? ప్రతి దాంట్లో భౌతికతలో మనం దైవత్వాన్ని ఎలా చూస్తామమ్మా? ఎలా చూడాలి దైవత్వం అంటే? సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తిని చూసినా, ఒక స్థితిని చూసినా, దేన్ని చూసినా మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటి అంటే నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఈ రూపంలో ఉంటాడేమో, ఆ ఫీల్ వచ్చేయాలి నీకు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు నీకు అనవసరం, ఆ స్థితి ఎలాంటిది నీకు అనవసరం, వాడు మంచిగా చెడ నీకు అనవసరం, వాళ్ళ దృష్టి ఏంటి నీకు అనవసరం, నీ దృష్టి ఏంటి? ఇప్పుడు రాయిలో భగవంతుడిని చూస్తారు కదా, మనిషిలో దేవుణ్ణి చూడడం ఈజీ కదా. నువ్వు రాయిలో భగవంతుడిని చూసిన వాడివి, మనిషిలో దేవుడిని చూడడం ఈజీ కదా నీకు? రాయి కదలకుండా ఒక్క చోట పడి ఉంటుంది, రాయి ఇంత కఠినంగా ఉంటుంది. నువ్వు దాంట్లోనే భగవంతుని చూసి ఆరాధిస్తున్నావు కదా, తెల్లారులేస్తే. మనిషిలో చూడడానికి ఏమైంది? చెట్టులో చూడడానికి ఏమైంది? ఎందుకు చూడవు అంటే నీ దృష్టిలో ఇది రాయే భగవంతుడా, మనుషులు కాదా? అంటే నీ దృష్టి అక్కడ స్టిక్అప్ అయిపోయింది, అక్కడ స్ట్రక్అప్ అయిపోయింది. నీ దృష్టి అక్కడే స్టిక్ అయిపోయింది. ఆ దేవాలయం ఉండాలా, గర్భగుడిలో విగ్రహం ఉండాలా, అదే దేవుడు ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ అదే రాయి రోడ్డు మీద పడుంటే పట్టుకోరు, అదే విగ్రహము రోడ్డు పక్కన పడుంది అనుకో పట్టుకోరు. దానికి నెగషిట్ ఎక్కి ఒక గుడి కట్టి గర్భగుడి పెడితే అది దేవుడు అయిపోతుంది, లేకపోతే కాదా? నీకు నిజంగా చూడగలిగే దృష్టి ఉంటే ప్రతి కణంలో నీకు దైవత్వం కనిపిస్తుంది. ఫస్ట్ ఆ దృష్టిని పెంచుకోండి, ఆ స్థితిని పెంచుకోండి. దృష్టి మారితే సృష్టి మారిపోతుంది. చూసే విధానం మార్చుకుంటే అన్నీ మారిపోతాయి. కాబట్టి కలర్స్ కానీ, డైమెన్షన్స్ కానీ, తర్వాత మన జీవితంలో జరిగే సంఘటనలు కానీ, మనం ఎంచుకున్నటువంటి జీవితం కానీ, ఇవన్నీ కూడా మనకి ఒక సత్య మార్గం చూపించాలి, ధర్మ మార్గం చూపించాలి. అంతేగాని అసత్యంలోకి, అధర్మంలోకి, మూర్ఛలోకి, అన్కాన్షియస్ స్టేట్లోకి పంపించద్దు. ఇది ప్రతి పండగ వెనకాల, ప్రతి నాగరికత వెనకాల, ప్రతి సంస్కృతి వెనకాల అండ్ ప్రతి ఉత్సవం వెనకాల ఒక ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే జీవితాన్ని ఉత్సవంలాగా గడపాలి. లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. ఎవ్రీ మూమెంట్ సెలబ్రేషన్, ఎవ్రీ మినిట్ సెలబ్రేషన్. ఎప్పుడైపోతుంది? నువ్వు ఆ సత్యాన్ని అర్థం చేసుకొని ఆధ్యాత్మికంగా నువ్వు జీవించినప్పుడు, ప్రపంచంలో కూడా నువ్వు ఆధ్యాత్మికాన్ని చూసినప్పుడు, భౌతికతలో కూడా నువ్వు దైవత్వాన్ని చూసినప్పుడు, then life will become colorful and it will become a celebration. And this is the essence of whole festivals in India. Thank you very much.